రాత్రికాలపు ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, నేను దినం మొదలుకొని ఈ క్షణం వరకి కూడా నన్ను మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన మీ యొక్క మహాప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. వాస్తవమే కదా తండ్రి, మాకంటే గొప్పవారు, ధనికులైన వారు, మీ యొక్క సువార్తను బోధించేవారు తండ్రి, జ్ఞానం కలిగిన వారు, గొప్ప స్థితిలో తండ్రి జీవిస్తున్నటువంటి వారు ఈ క్షణాన్ని, ఈ దినాన్ని చూడక మరణిస్తూ వచ్చినప్పటికీ కూడా వారందరిలోకెల్లా మాకు మీరు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, స్తుతి పాడుటకే మమ్మల్ని బ్రతికింప చేసిన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, వాస్తవానికి ఈ లోకంలో దేవా, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో నరకానికి ఆహుతి కావలసినటువంటి మా యొక్క ఆత్మలను ఆ మరణ భయం చేత నన్ను మమ్మల్ని కూడా మీరు తప్పించాలని, ఆ కలవరి శిలవలో మా పాపాల నిమిత్తమై మాకు బదులుగా తండ్రి, మీరే మీ యొక్క విలువైన రక్తాన్ని మా కొరకే కార్చి, మీరు కార్చిన రక్తం ద్వారా ఈనాడు మాకు అనుగ్రహించిన పాపక్షమాపణ, విమోచన, విడుదలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ రక్తము చేత కడుగబడి విమోచింపబడిన మీ బిడ్డలందరితో కూడా ఏక మనసుతో ప్రార్థించుచుండగా, దేవా, ఒక్కసారి మీరు మా ప్రార్థనను ఆలకించరా, మా యొక్క మొరను చెవియొగ్గరా తండ్రి. విశ్వాసముతో మా యొక్క విన్నపాలన్నిటినీ కూడా మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉండగా అంగీకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, కానీ వారి యొక్క హృదయాలలో తండ్రి నెమ్మది లేదు దేవా. దయచేసి మీరు అనుగ్రహించే సమాధానము మీ యొక్క బిడ్డల హృదయాలలో ఏలుచుండులాగున మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రతికూల పరిస్థితులలో ఉండి ఈ రాత్రికాల ప్రార్థనలో ఆశతో ఏకీభవిస్తున్నారో దేవా, వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవా మారుస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేను గాక అన్న వాగ్దానాన్ని ఈ రాత్రికాల ప్రార్థనలో ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే నెరవేరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ఏ కార్యం కొరకైతే మీ పాద సన్నిధిలో చేరి కన్నీటితో మొరపెడుతున్నారో అంతకంటే అత్యధికమైన కార్యాన్ని వారి జీవితంలో మీరు అనుగ్రహించి సంతోషాన్ని ఈ సమయాన అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఎవరి హృదయంలోనైతే మరణ భయం, చింత, విచారము, మనోవేదన, దుఃఖంతో నిండి ఉన్నారో తండ్రి, దయచేసి అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ క్షణమే వారిని ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పించి వారి యొక్క హృదయాన్ని మీ యొక్క క్షేమం చేత నింపుతారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ యొక్క కార్యాలను మీ బిడ్డల జీవితాలలో నూతన పరచర తండ్రి. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులలో, వారి యొక్క ఆర్థిక పరిస్థితులను సమస్తాన్ని కూడా నూతన పరచండి తండ్రి. ఎవరైతే ఏ విషయాల నిమిత్తమైతే ప్రార్థనలో పోరాడుతున్నారో వాటిని ఈ క్షణమే మీ బిడ్డలకు దయచేయరా, వారిని ఆశీర్వాదాల చేత వారి హృదయాలను నింపుతారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి తీయబడును అని సెలవిచ్చిన ప్రకారం యథార్థంగా మీ పాదన సంధిలో చేరి ప్రార్థిస్తున్నాము తండ్రి. సిగ్గుమాలిన ముఖం చేత మాటి మాటికి కూడా మీ పాద సన్నిధిలో చేరి గోజారుచుండగా మాకు న్యాయం తీర్చరా. నడి సముద్రంలో జీవితమనే నావ అలల చేత కొట్టబడుచు వస్తూ ఉన్నప్పుడు మునిగిపోయే పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడా నా జీవిత నావలో నా దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని, అలాంటి భరోసాని మాకు మీరే అనుగ్రహించి తద్వారా మాలో మీ యందు విశ్వాసాన్ని తండ్రి దినదినం కూడా పెంపొందిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. దేవా, ఈనాడు మిమ్మల్ని సేవిస్తున్న బిడ్డల జీవితాలలో తండ్రి అన్యాయమే ఎదురవుతుంది దేవా. కోర్టు కేసులో మీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది దేవా. దేవా,
చెయ్యని తప్పుకు అన్యాయపు శిక్షను భరిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకోరా. వారి పక్షంగా ఉండి న్యాయం జరిగించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా సంఘాలలో క్షేమాభివృద్ధిని దయచేయండి దేవా. వ్యతిరేక శక్తులన్నిటినీ కూడా యేసు నామమున బంధిస్తూ ఉండగా తండ్రి, మీరే కృప చూపించండి దేవా. మీ యొక్క కృపను బట్టి దేవా ముందుకే మేము సాగులాగున దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసంతో ఎవరైతే రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకొనండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి దేవా. అంతేకాదు ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆత్మ బలాన్ని మేము కూడా పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాదు దేవా, వాగ్దాన ఫలాలను మేము కూడా చూచుటకు మాకే మీరు సహాయం చేస్తారని కూడా విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. అంతేకాదు తండ్రి, మీ ప్రియులైన బిడ్డలు ఏ విషయంలో కూడా దుఃఖపడకుండా ప్రార్థనా విజ్ఞాపనముల చేత తండ్రి ప్రతి విన్నపాలను మీకు సమర్పించుకొని నిశ్చింతగా దేవా మీ యొక్క సహాయం కొరకై ఎదురు చూచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూరండి. ప్రత్యేకించి దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవా మీ ప్రియులైన బిడ్డలు వివిధ వ్యాపారాల నిమిత్తమై, వివాహాల నిమిత్తమై తండ్రి, ఇతర శుభకార్యాల నిమిత్తమై, ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తమై, అనారోగ్యాల నిమిత్తమై తండ్రి, వివాహ ప్రయత్నాల నిమిత్తమై ఎవరైతే ఈ లోకమనే సంద్రంలో బయటికి వెళ్తూ వస్తూ ఉన్నారో జాగ్రత్తగా వారు ఈ రాత్రికాల సమయంలో ఇంటికి చేరుకొనుటకు మీరే వారికి సహాయం చేయండి దేవా. దేవా, అలసిన దేహాలతో మీ బిడ్డలు ఉంటూ ఉండగా రాత్రంతా కూడా వారికి సుఖమైన నిద్రను అనుగ్రహించి వారి పడకల చుట్టూ వారి యొక్క ఇంటి చుట్టూ దేవా మీ యొక్క దేవదూతలను ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ తండ్రి, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే వేకువజామున లేచి సాగిలపడి నమస్కరించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.